మాతృకల్లో 5వ స్థానం. అందుకే అమ్మవారికి మొట్టమొదటి నామం పంచమి. పంచమి అయిన మహా అని. పంచమి లలితా సహస్రనామంలో వస్తుంది కదా, పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అంటారమ్మ. అంటే పంచమి అనేటువంటి నామం అమ్మవారికి చాలా ప్రీతి. అంటే 5వ తిథి దేవతల్లో కూడా 5వ స్వరూపంగా అమ్మవారు శోభిల్లుతూ ఉంటుంది. మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మనకి అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ మనకి విఘ్నహంత్రి అంటారు కదా, నందిని విఘ్ననాశిని అంటారు కదా. ఆ విఘ్నాలన్నీ తొలగించేటువంటి దేవత ఎవరంటే గణపతి. తర్వాత అమ్మవారి యొక్క గణపతి కూడా అమ్మవారి దగ్గరకు వస్తే గణేశ్వరి అయ్యారు, గణేశ్వరి. అలాగా ఈ వారాహి అమ్మవారు మనకి విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం ఉంది కదండి. విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారం స్త్రీమూర్తిగా మారితే ఎవరంటే వారాహిదేవి. అమ్మవారి యొక్క నామం చండీలో అమ్మవారి యొక్క మహాత్మ్యం వస్తుంది. గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రోద్ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్తుతే. అంటే నారాయణమూర్తి ఆదివరాహ యజ్ఞవరాహ రూపంగా అయ్యి భూమిని సముద్రంలో కలిసిపోతే లోపల హిరణ్యాక్షుడు ఆ భూమిని రానియకుండా ఇబ్బంది పెడితే విష్ణుమూర్తి యజ్ఞవరాహ స్వరూపంగా మారి సముద్ర జలాలన్నీ కూడా అందులో నిక్షిప్తమైపోతే గనక యజ్ఞవరాహమూర్తి ఒక్కసారిగా లోపలికి వెళ్ళంగానే అన్ని సముద్ర జలాలు ఆయన రోమకూపాల్లోకి వెళ్ళిపోయాయట. సముద్రం మొత్తం అదే ఎవడో వచ్చి దాన్నంతా కూడా నా అధీనంలో భూమిని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో అని చెప్పేసి హిరణ్యాక్షుడు విష్ణుమూర్తి మీద యుద్ధానికి వస్తారట. ఆ యుద్ధానికి వచ్చినప్పుడు విష్ణుమూర్తి వారు ఏం చేస్తారంటే ఆ లోపల ఉన్నటువంటి భూమిని గృహీతోగ్ర మహాచక్రే దంష్ట్రో అనే దంష్ట్రల మీద భూమండలాన్ని నిలిపారట. అప్పుడు ఆ భూదేవి చాలా సంతోషించిందట. ఆ తర్వాత ఎప్పుడైతే గనక భూమి తన దంష్ట్రల మీద నిలబెట్టి ఆ దృశ్యాన్ని చూడడానికి సకల దేవతా గణాలందరూ వచ్చారట. అందరూ రాగానే ఆయన్ని లోపలికి వెళ్ళినటువంటి ఈ సముద్ర జలమంతా కూడా ఒక్కసారి మనం నీళ్లు పడితే కనుక ఒళ్ళు విదిలిస్తాం కదా, అలా విదిలించేసరికి విష్ణుమూర్తికి తాగినటువంటి రోమకూపాల యొక్క నీళ్లు వాళ్ళ మీద పడేసరికి వాళ్ళు పునీతులయ్యారట. ఆ రూపం చూడడానికి చాలా మంది దేవతలందరూ కూడా వచ్చారు. ఆయన భూమిని తన దంష్ట్రాల మీదనే నిలబెట్టి హిరణ్యాక్షుడితో యుద్ధం చేస్తారు. ఆ విధంగా విష్ణుమూర్తి తన స్త్రీ స్వరూపం అంటే వీళ్ళందరూ కూడా మనకి మొట్టమొదటి చెప్తారంటే అమ్మవారే ప్రధానం. అమ్మవారి నుంచే సకల చరాచర సృష్టి కూడా మొదలైంది, అమ్మవారి నుంచే మొదలైంది. మనకి మణిద్వీపంలో కానీ మణిద్వీపానికి వెళ్ళేసరికి ఎవరైతే దేవతలు ఈశ్వరుడు బ్రహ్మ వీళ్ళు ఎవరైతే ఉంటారో నారాయణ వీళ్ళందరూ కూడా స్త్రీ రూపాల్లోకే మారి వెళ్ళిపోతారట అక్కడికి వెళ్ళేసరికి. అంత విశేషమైనది అమ్మవారికి. పంచమి పంచభూతేసి పంచ సంఖ్యోపచారిణి అని అమ్మవారికి నామం కూడా. ఆవిడే స్త్రీ రూపంగా మారితే విష్ణుమూర్తినే స్త్రీ రూపంగా మారితే ఆవిడే వారాహి. అమ్మవారి స్త్రీ శక్తి వారాహిదేవి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ రక్తాక్షుడు అనేటువంటి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు అమ్మవారి చండీలో వస్తుంది. ఈ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడు ఏం చేస్తాడు అంటే ఆయనకు ఒక వరం ఉందన్నమాట. తన శరీరం నుంచి ఒక్క రక్తపు చుక్క భూమి మీద పడ్డప్పటికీ కూడా తనలా ఉండేటువంటి కొన్ని కోట్ల సైన్యం అందులోంచి ఉద్భవించేలాగా వరం కోరుకున్నాడు. వీళ్ళందరితో కూడా అంత భయంకరమైనటువంటి రాక్షసులతోటి అమ్మవారి కౌశికీదేవి తనలో నుంచే కాళికా అమ్మవారు, ఆ కాళీ అమ్మవారితో నుంచి మళ్ళీ కౌశికీదేవిలో నుంచే సప్తమాతృకలు వీళ్ళందరూ కూడా వచ్చి అనేక రకాల దుష్ట రాక్షసులు కూడా సంహారం చేస్తారు. అంటే మనకి అమ్మవారిని అనుగ్రహం పొందడం కోసం మనం చేస్తున్నాం కాబట్టి మనకుండేటువంటి అనేక రకాల ఉపద్రవాలు మనం యథార్థంగా మనం ఇటువంటి కార్యం చేస్తున్నాము అంటే మంచి మన చేత ఏదో విశేషమైనటువంటి లాభాన్ని విశేషమైనటువంటి దోషాన్ని తొలగజేయడం కోసం మాత్రమే అమ్మవారు మనం ఇటువంటి హోమం చేయడానికి అనుగ్రహిస్తారట. మిగతా దేవత గణపతికి మిగతా సౌమ్య దేవతలకి మనం పూజ చేసుకుంటాం అనుకోండి, ఏమవుతుంది? అది పూజ చేసుకుంటే అనుగ్రహిస్తారు. కానీ ఎవరైతే గనక దుష్టబుద్ధితో అమ్మవారిని మనకి ఈ కామ్యాలు కావాలి అనేటువంటి ఎవరైతే అనుకోని హోమం చేయాలి పూజ చేయాలనుకుంటారో అటువంటి వాళ్ళని అమ్మవారి దగ్గరికి కూడా రానివ్వదట. కాబట్టి చాలా విశేషం. మనం సత్సంకల్పంతో ఉన్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం మనకి ఎంతో అనుగ్రహం ఉంటే గానీ ఈ హోమం చేసుకోవడానికి మనకి అమ్మవారు అనుగ్రహించింది.
కాబట్టి ఈ విశేషం రోజుకు ఒక్కొక్క రోజుకు అమ్మవారి యొక్క స్వరూపం చెప్పుకుంటూ కూడా మనం హోమం చేసుకున్నాం. ఈ రోజు వారాహి అమ్మవారి ప్రీతిగా మొదటి రోజు రుద్రమంత్రానికి సంపుటితంగా వారాహి మంత్రాన్ని హోమం చేయడం జరుగుతుంది. భక్తి శ్రద్ధలతోటి నమస్కారం చేసుకుంటూ ఈ కార్యక్రమం చూడండి. మనస్సులో అభయప్రదాయిని వారాహి, అనంతమైనది నీ కరుణ, సుఖాంతమవని జన్మ, సుఖాంతమవని జన్మ. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగములనే నిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. శుభకరమూర్తి వారాహి, శుభముల నిమ్మ వారాహి, శుభకరమూర్తి వారాహి, శుభముల నిమ్మ వారాహి. జయము జయము శ్రీ వారాహి, జయముల నిమ్మ శ్రీ వారాహి. ఆషాఢ పాడ్యమి తొలి పొద్దులో అరుదించే ఆ వారాహిగా, ఆషాఢ పాడ్యమి తొలి పొద్దులో అరుదించే ఆ వారాహిగా. శ్వేతవర్ణముల శోభించే సర్వశక్తులై భాషించే. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగములనే నిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. శత్రు సంహారాన శిఖరమయ్యేను, సకల విద్యల సమమయ్యేను. శత్రు సంహారాన శిఖరమయ్యేను, సకల విద్యల సమమయ్యేను. విశుక్ర సంహార ఖ్యాతి బడసేను, విశ్వశాంతికి వెన్ను కాచేను. నిఖిల జగములో నిలయమయ్యేను, గుప్త నవరాత్రులకు గుర్తయ్యను. నిఖిల జగములో నిలయమయ్యేను, గుప్త నవరాత్రులకు గుర్తయ్యను. సాధించు పనులకు శ్వాసయ్యేను, సకల సంపదలకు స్థానమయ్యను. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగములనే నిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. నవరంధ్రముల నిలచి పాలించి వరాహమూర్తిగా వెలుగొందేను. నవరంధ్రముల నిలిచి పాలించి వరాహమూర్తిగా వెలుగొందేను. హిరణ్యాక్షుని త్రుంచు వేళలో విష్ణు శక్తిగా విజయాన్ని కూర్చెను. లలితా సుందర